హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియో వచ్చేసరికి పోస్టల్ జీడీఎస్ 2025కి సంబంధించి మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ సెలక్షన్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడికెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు చెప్తాను. దాని తర్వాత ఏ డాక్యుమెంట్స్ మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు పట్టుకెళ్ళని చెప్తాను. అలాగే ఫోర్త్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుందో కూడా చెప్తానండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటన్నట్లయితే మనకి జీడీఎస్ సంబంధించి ఇంకో షెడ్యూల్ టు నోటిఫికేషన్ కూడా ఎప్పుడొస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుందనమాట. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానెల్‌ని. ఎందుకన్నట్లయితే పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో, గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి, గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోని ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేసుకొని వెళ్ళినట్లయితే చూస్తారు కదా! జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 అని చెప్పింది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా! తెలంగాణ వాళ్ళకి సంబంధించి థర్డ్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఓకే. తెలంగాణ క్లిక్ చేసి తెలంగాణ అయితే ఓపెన్ అయితే అయింది. సో, అలాగే మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఏ స్టేట్‌కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్‌కి అయితే ఓపెన్ చేయండి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే. నేను ఇక్కడ ఏపీకి అయితే అప్లై చేశాను అనుకుందాం. సో, ఇక్కడ ఏపీ ప్లస్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా! థర్డ్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ అయితే చేయండి. మీకు పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. అయితే పీడీఎఫ్ అయితే ఈ విధంగా రావడం జరిగిందండి. ఇది నా పీడీఎఫ్ అన్నమాట. సో, ఈ పీడీఎఫ్‌లో అయితే నేను నా రిజిస్ట్రేషన్ సంబంధించిన నంబర్ ఉంటది కదా! ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఓకే. ఆహ్, ఫైండ్ పేజ్ మీద క్లిక్ చేసి నా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్‌కి క్లిక్ చేసినట్లయితే ఆ సెర్చ్‌లో నా పేరు ఉన్నట్టు నా రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నట్లయితే నేను సెలెక్ట్ అయినట్టన్నమాట. రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోయినట్లయితే నేను సెలెక్ట్ అయితే అవ్వలేదని చెప్పేసి క్లారిటీ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే థర్డ్ మెరిట్ లిస్ట్‌లో సెలెక్ట్ అయ్యారో సో, వాళ్ళందరూ కూడా మనకి జాయినింగ్ అవ్వడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకి జూన్ 3 వరకు టైం అయితే ప్రొవైడ్ చేశారండి. సో, జూన్ 3 లోపు అయితే మీరు వెంటనే వెళ్లి రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. 14 రోజులు టైం అట్లాగైతే మనకి ప్రొవైడ్ చేశారు. సో, మీరు రిలవెంట్ డాక్యుమెంట్స్‌తో పాటు అక్కడికైతే వెళ్లి మీరు రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. డాక్యుమెంట్స్ కూడా చెప్తాను ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా! డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, అప్లికేషన్ ఫార్మ్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఓసీలో ఈడబ్ల్యూఎస్ వెళ్ళినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, దాంతో పాటు ఇన్‌కమ్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్, దాంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళండి. 2 సెట్‌లు జిరాక్స్‌లు తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు తీసుకుంటారన్నమాట. ఒరిజినల్స్ మొత్తం కూడా ఎవరైతే సెలెక్ట్ అయితే అయ్యారో సో, దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ మీకు ఎక్కడైతే జాబ్ వచ్చిందో అక్కడికైతే వెళ్లి ఆ పోస్ట్ ఆఫీస్‌కి అయితే వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేసుకోవాలన్నమాట. ఓకే. ప్రాసెస్ అర్థమైంది కదా! అలాగే మనకి పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఫోర్త్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుందో చూసుకున్నట్లయితే, ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఈ జూన్‌కి సంబంధించి మనకి థర్డ్ వీక్ ఆ టైంలో అయితే మనకి ఫోర్త్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తారండి. జూన్ థర్డ్ వీక్ కల్లా కూడా మనకి ఫోర్త్ లిస్ట్ అయితే మాత్రం వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తారనమాట. అప్పుడు కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. దాంతో పాటు మనకి జూన్ ఎండింగ్ కల్లా కూడా అదే జులై ఎండింగ్ కల్లా కూడా మనకి ఈ యొక్క షెడ్యూల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి. సో, ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ఎలా అప్లై చేయాలి? ఎక్కడ అప్లై చేయాలి? ఏ స్టేట్‌లో అప్లై చేయాలి? అని చెప్పేసి క్లారిటీగా మొత్తం గైడెన్స్ వీడియోస్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే షెడ్యూల్డ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో, దానికి ఎలా అప్లై చేయాలి? ఏ స్టేట్‌లో అప్లై చేస్తే జాబ్ వస్తుంది? ఒకవేళ మీకు మెంటర్‌షిప్ కూడా కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించి మెంటర్‌షిప్ అయితే ఉంది. మీకు పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడ ఏ స్టేట్‌లో మీకున్న మార్కులకి అప్లై చేసుకుంటే జాబ్ వస్తుందని చెప్పేసి చెప్తానన్నమాట. ఒక రూ. 20 అయితే ఉంటుంది ఆ మెంటర్‌షిప్ వచ్చేసరికి. సో, అది మీరు తీసుకుంటే మీ కామెంట్స్ మొత్తం హైలైట్ అవుతాయి. ఆ పర్సనల్ నంబర్ కూడా మీకు దొరుకుతుందన్నమాట. దాంతో పాటు మీరు కంటిన్యూయస్ కాంటాక్ట్‌లో అయితే ఉంటారు. షెడ్యూల్డ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేను మీకు అప్డేట్ చేసి ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకున్నారో ఆ రూ. 20 పెట్టి వాళ్ళందరికీ కూడా నేను ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి, మీ 10థ్‌లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎక్కడ అప్లై చేసుకుంటే జాబ్ వస్తుందని చెప్పేసి నేను మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకున్నారో. సో, దాంతో పాటు ఎవరైతే మనకి ఈ పోస్టల్ డీటెయిల్స్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కోసం వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ కూడా